నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. శిల్పా టీవీ ప్రేక్షకులకు శివరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. ముందుగా నేటి ముఖ్యాంశాలు. శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా పరిశీలించిన ఉన్నత అధికారులు. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మయూర వాహనంపై స్వామివారి ఊరేగింపు. శివనామ స్మరణతో మార్మ్రోగుతున్న నవనందుల నిలయాలు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకొని తరిస్తున్న భక్తాదులు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. నంద్యాల బ్లడ్ సెంటర్ను సందర్శించి మేనేజర్ అచ్చు సేవలను అభినందించిన సినీ బుల్లితెర నటుడు సెల్వరాజ్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో శివరాత్రి పర్వదినాన తెల్లవారుజామున 2:20 నుంచే మొదటి దర్శనం ప్రారంభమైంది. దేవస్థానంలో జరుగుతున్న మహాశివరాత్రి ఏర్పాట్లను కలెక్టర్ ఎస్పీ సునీల్ శరణ్ జాయింట్ కలెక్టర్తో కలిసి స్వయంగా పరిశీలించారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, భక్తుల రద్దీ, మౌలిక సదుపాయాల నిర్వహణ తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రాక నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రతి భక్తుడు స్వామి అమ్మవార్ల దర్శనం సంతృప్తికరంగా చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలోని చిన్నపిల్లలకు పాలు, బిస్కెట్లు పంపిణీ, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, క్యూ లైన్లలో ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి తక్షణ వైద్య సహాయం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ ఎస్పీ తెలిపారు. పాగాలంకరణ కార్యక్రమానికి దాదాపు 7,000 నుండి 8,000 మంది భక్తులు అనుమతించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు. ముఖ్యంగా శివదీక్ష పరులతో పాటు ఇతర భక్తులకు కూడా అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. భక్తులందరూ శివనామ స్మరణతో సమయపాలన పాటిస్తూ దర్శనం చేసుకుని నిండు ఆయురారోగ్యాలతో స్వగ్రామాలకు చేరుకోవాలని జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ ఆకాంక్షించారు. శ్రీశైల క్షేత్రంలో ఒక్కరోజు నిద్రిస్తే అనేక యుగాల పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసంతో దాదాపు 2.50 లక్షల మంది భక్తులు ప్రస్తుతం క్షేత్రంలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. నిన్న మోర్ దెన్ 1 lakh భక్తులు చాలా ప్రశాంతంగా దర్శనం చేశారు. నిన్న వెహికల్స్ కూడా మనకి బాగానే వచ్చాయి, బోత్ ఫ్రమ్ హైదరాబాద్ సైడ్ అండ్ సైడ్. ఇప్పుడు కూడా నిన్న యాజ్ వెల్ యాజ్ ఈరోజు ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ట్రాఫిక్ ఫ్లో మూవ్మెంట్ చాలా బాగానే ఫ్రీగా ఉంది. తర్వాత ఇప్పటి వరకు ఈరోజు 45,000 వరకు ఆల్రెడీ దర్శనం చేశారు. కానీ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. కానీ దర్శనం ఫ్రీగా, ఫ్లోగా, పీస్ఫుల్గా జరుగుతుంది. మోర్ దెన్ 600 CCTV కెమెరాస్ పెట్టాము. మోర్ దెన్ 2,500 సిబ్బందితో సఫిషియెంట్ ఫోర్స్ పెట్టుకొని అన్ని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేశాము. సో all the arrangements are in place and darshanam is going on peacefully. Traffic is also flowing peacefully. Sufficientగా పార్కింగ్ పెట్టాము. అది కర్ణాటక బస్సెస్ కావచ్చు, తెలంగాణ బస్సెస్ కావచ్చు, మన ఏపీ ఆర్టీసీ బస్సెస్ కావచ్చు. సో నిన్న చూస్తే కూడా అన్ని బస్సెస్ ప్రాపర్గా పార్కింగ్ ప్లేసెస్ జరుగుతుంది. తర్వాత ఈరోజు శివరాత్రికి ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఎక్స్ట్రా 500 బస్సెస్ మేము తీసుకొని వచ్చాము. సో ఇప్పటి వరకు ఆల్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ పీస్ఫుల్లీ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ గో ఆన్ పీస్ఫుల్లీ. ఆ సైడ్ నుంచి అదే సూచన, కొంచెం మీరు సేకరిస్తే మనం కూడా మన సైడ్ నుంచి రెడీగా ఉన్నాము. అందరూ దేవస్థానం, రెవెన్యూ, పోలీస్ అందరూ మీతో సహకరించి మంచిగా మీకు దర్శనం చేపిస్తాము. ఈరోజు కొంచెం ఎక్కువ రద్దీ ఉంది, కొంచెం ఎక్కువ వెయిటింగ్ టైం ఉండొచ్చు. కానీ మీరు కొంచెం పేషెన్స్తో, ఓపికతో వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నేడు మహానంది పుణ్యక్షేత్రంలో స్వామివారికి ప్రత్యేక అలంకారంతో
మయూర వాహనంపై మాడవీధుల్లో ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, రవిశంకర్ అవధాని, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. भीमाय देवाय नमः भीमस्य देवस्य पत्न्यै नमः महतोदेवाय नमः महतोदेवस्य पत्न्यै नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतां समर्पयामि धूपम् दर्शयामि नमः पार्वतीपतये हर हर महादेव तन्महे विद्महे वाक्विशुद्धाय धीमहि तन्नः शिवः प्रचोदयात् गणाम्बिकाय विद्महे महादेवाय धीमहि तन्नो गौरी प्रचोदयात् सुवर्णदिव्यमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणं नमस्कारान् समर्पयामि। శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు శివరాత్రి పర్వదినాన నవనందుల నిలయమైన నంద్యాలలో వెలిసిన శైవ క్షేత్రాలు భక్తుల శివనామ స్మరణలతో మార్మరోగుతున్నాయి. స్వామివారికి పురోహితులు మహన్యాస ఏకవార దశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులచే నిర్వహించడం జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో లింగోద్భావ కార్యక్రమం అనంతరం శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది. వేలాదిగా భక్తులు ప్రాతకాలమందే ఆలయాలకు బయలువెళ్లి స్వామి అమ్మవార్ల దర్శనాన్ని చేసుకొని తరించారు. ప్రత్యేకమైన శివరాత్రి ఆలయ ప్రాంగణంలో భక్తుల కొరకు అన్ని ఏర్పాట్లను కార్యనిర్వహణ అధికారులు చేపట్టారు. जय हो शंकरा आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा।
के जन्म से भी पहले तेरा वास था। ये जग रहे या ना रहे, रहेगी तेरी आस था। क्या समय क्या प्रलय, दोनों में तेरी महानता महानता महानता। सीपियों की ओट में मोतिया हो जिस तरह, मेरे मन में शंकरा तू बसा है उस तरह। मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा। अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा। तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा। नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा, रुद्रदेव हे महेश्वरा। నంద్యాల చామకాల సమీపంలో వెలిసినటువంటి శ్రీ కేదారేశ్వరి సమేత ప్రమథనందీశ్వర దేవస్థానము నవనందుల్లో మొదటిది. 11 మాస శివరాత్రుల తర్వాత మాఘమాస బహుళ త్రయోదశి రోజు వచ్చేటటువంటిదే ఈ మహాశివరాత్రి. ఈ రోజున ఉదయకాలంలో మహన్యాసపూర్వకంగా స్వామికి ఏకాదశి రుద్రాభిషేకములు నిర్వర్తించినాము. ఉదయకాలం నుంచి భక్తులు అనేక మంది వచ్చి స్వామికి అభిషేకాదులు చేసుకుంటూ ఉన్నారు, దర్శించుకుంటూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా శ్రీ మహాగణపతి, ప్రథమనందీశ్వర స్వామి, కేదారేశ్వరుడు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా లింగోద్భవ సమయం రాత్రి 11:30 కాలం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వర్తించి కేదారేశ్వరి, ప్రథమనందీశ్వర తిరు కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా ఈరోజు రాత్రిన చేస్తూ ఉన్నాం. కావున నంద్యాల పట్టణ ప్రజలు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కళ్యాణమునందు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల ఆర్టీసీ నుండి శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 40 అదనపు బస్సులను ఆయా పుణ్యక్షేత్రాలకు ప్రయాణికులను చేరవేసేందుకు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ మాధవిలత తెలిపారు. అన్ని బస్టాండ్ల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి బస్సుల వేళలు, రద్దీని దృష్టిలో పెట్టుకుని సహాయం అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లను చేయడం జరిగిందని ఆమె తెలిపారు. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు అడ్వకేట్ రావినూతల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బస్టాండ్ నందు ప్రయాణికులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ప్రయాణికులందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు అండి. ఈ నంద్యాల డిపో నుంచి శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి 50 బస్సులు పెట్టడం జరిగింది. అలానే మహానందికి 25 బస్సులు పెట్టడం జరిగింది. ఓంకారానికి ఈ సంవత్సరం ఎక్కువ ప్రయాణికులు ప్రయాణిస్తున్న దృష్ట్యా 10 బస్సులు పెట్టడం జరిగింది. ఈ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ దాదాపుగా 40 బస్సులు ఎక్కువ పెట్టాము. ఎందుకంటే ఉమెన్ ఫ్రీ శక్తి పథకం ఉంది కాబట్టి ఈ విధంగా పెట్టడం జరిగింది. నంద్యాల డిపోలో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ తరఫున వాలంటీర్స్గా నంద్యాల బస్ స్టేషన్లోను, మహానందిలోను, ఓంకారంలోను, భోగేశ్వరంలో నియమించడం జరిగింది. ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ ప్రయాణము సాగించడానికి అన్ని సదుపాయాలు కలిగిస్తున్నాము. వారికి ఆర్ఓ ప్లాంట్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది.
ప్రయాణికులు ఎలాంటి ఇబ్బంది పడకుండా చూడడానికి ప్రతి 10 నిమిషాలకు ఒకటి మహానందికిను ఓంకారానికి బస్సులు నడపడం జరుగుతుంది. 50 మంది భక్తాగ్రేసర్లకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు పర్వదినం సాక్షాత్తు శ్రీ పరమేశ్వరుడు ఉద్భవించిన రోజు, లింగోద్భవం జరిగిన కాలం రోజు కాబట్టి ఈ యొక్క మహాశివరాత్రి మన హిందువులందరూ కూడాను బ్రహ్మాండంగా పండగ చేసుకుంటూ ఉంటారు. అనేకమైన పుణ్యక్షేత్రాలు మన నంద్యాల, ముఖ్యంగా నవనందుల నిలయం, అటువంటి నవనందుల నిలయం చాలా పుణ్యక్షేత్రము. అటువంటిది మన నంద్యాలలో మనం ఇక్కడ ఈరోజు మన బస్టాండ్ ప్రక్కనే చిన్న మిషన్ స్కూల్ ఎదురుగా శ్రీ నీలకంఠేశ్వర నర్మద మధ్వర్ణ బాణలింగం, అంటే ఉజ్జయిని నుంచి నర్మదా నది నుంచి తెప్పించిన లింగము. ఆ బాణలింగానికి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో సుఖశాంతులతో హాయిగా ఐశ్వర్యాలతో ఉంటారని చెప్పి నానుడి. శ్రీలంకలో కూడా రావణాసురుడు బాణలింగానికి పూజ చేయడం వల్ల లంకంతా బంగారమయమైపోయింది. కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుడికి అభిషేకం ఎప్పుడు చేసుకున్నా కూడాను మీకు అందరికీ కూడా మంచి జరుగుతుందని తెలియజేస్తుంది వేదాలు. అదేవిధంగా ఈరోజు ఆ యొక్క మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకొని మన నంద్యాల ఆర్టీసీ బస్టాండ్లో మేమంతా కూడాను ఈ యొక్క బ్రాహ్మణ భవనం తరఫున అధ్యక్షుడిని, నేను అక్కడ వ్యవస్థాపకుని, నా పేరు రావినేతో దుర్గాప్రసాద్, మన ఆర్టీసీ డిఎం మాధవలీత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమము. దీనికంతా కూడాను విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఇతర సంఘాలు వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు ఇచ్చారు. ఎంతమంది దాతలు కూడా ఈ యొక్క దీనికి సహకరించారు. వారందరికీ కూడాను ఈ యొక్క మహాశివరాత్రి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుని కృపతో అందరూ ఆయురారోగ్య గెస్టర్సాలతో ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. నంద్యాల బ్లడ్ సెంటర్ ను సినీ బుల్లితెర నటుడు సెల్వరాజ్ సందర్శించి మేనేజర్ అచ్చు సేవలను అభినందించారు. ఈ సందర్భంగా సెల్వరాజ్ మాట్లాడుతూ నంద్యాల బ్లడ్ సెంటర్ మేనేజర్ అచ్చు ఆహ్వానం మేరకు తన బ్లడ్ సెంటర్ ని సందర్శించారని, బ్లడ్ సెంటర్ ద్వారా ఎంతో మంది పేదలకు అత్యవసర సమయాలలో రక్తదానం, అవసరమైన వ్యక్తులకు ఉచితంగా రక్తదానం చేస్తున్న బ్లడ్ సెంటర్ మేనేజర్ అచ్చు సేవలు అభినందనీయమన్నారు. రక్తదానం ఒకటే కాకుండా తనదైన శైలిలో పేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని హర్షం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓంకార క్షేత్ర అర్చకులు భరత్ ఆహ్వానం మేరకు ఓంకార క్షేత్ర స్వామివారి దర్శనానికి వెళ్తున్నారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల బ్లడ్ బ్యాంక్కి రావడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ మొత్తం బ్లడ్ అచ్చు అనే ఇతను చాలా బాగా సర్వీస్ చేస్తున్నాడు. చాలామందికి ఈ బ్లడ్ అనే ఇది సర్వీస్ చేస్తూ ఎంతో ఉపయోగపడుతూ చాలామందికి హెల్ప్ చేస్తూ, బ్లడ్ ఒకటే కాకుండా ఇతర దీంట్లో కూడా ప్రతి ఒక సబ్జెక్ట్లో వీళ్ళ టీం అందరు కలిసి కూడా చాలామందికి ఎన్నో విధాలుగా, ఒకటి అని కాదు ఎన్నో విధాలుగా హెల్ప్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఈ నంద్యాలలో చాలా మందికి సపోర్టివ్గా ఉన్నారు. సో అందరూ కూడా ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన హెల్ప్ సహాయం చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక హెల్ప్ అవసరం పడుతుంది కాబట్టి మన ద్వారా ఏదైతే అవుతుందో అది తప్పకుండా చేయాలి. అందరం కలిసి చేద్దాము. సో ఈ శివరాత్రి రోజు అందరూ బాగుండాలి, సకల సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని ఆ శివుణ్ణి కోరుకుంటూ ఈరోజు ఓంకారం అనే టెంపుల్కి రావడం జరిగింది. ఇది నేను 3వసారి రావడము. ఇంతకుముందు 2 సార్లు వచ్చాను, కానీ నార్మల్ టైంలో వచ్చాను. ప్రతిసారి కూడా శివరాత్రి రోజు నన్ను పిలుస్తుండేవాళ్ళు టెంపుల్లో. మన ప్రధాన అర్చకులు భరత్ గారు పిలిచేవాళ్ళు, కానీ నాకు కుదిరేది కాదు. కానీ ఈసారి 3వసారి ఆ దేవుడు శివరాత్రి రోజు నన్ను పిలిపించుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. 2 తెలుగు రాష్ట్రాలలో కోట్ల మంది అభిమానులని, అందులో ముఖ్యంగా మహిళల అభిమానాన్ని సంపాదించుకున్న మన మొగల్ రేకులు సీరియల్ సార్ ఇక్బాల్ సార్ ఈరోజు సిల్వరాజ్ సార్ గారు, అంటే సీరియల్లో సిల్వరాజ్ సార్ అంటారు, ఆయనకు అదే గుర్తింపు ఆ పేరు. ఈరోజు నంద్యాలకు వీచే జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు అనే కాదు, ఓంకార క్షేత్రం సార్కి బాగా అంటే చాలా ఇష్టమైన దేవునిగా ఆయన ఏ కార్యక్రమాన్ని కూడా అక్కడి నుంచే మొదలు పెడతాడు. గత 5 సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది. చాలాసార్లు పరమర్శలు సార్ ఇలా మన బ్లడ్ సెంటర్ ఉంది, మీరు ఒకసారి రావాలి సార్, ఎంతమంది యువతకు మీరు
మీ స్పీచ్ ద్వారా మోటివేషన్ ద్వారా ఎంతోమంది యువత ముందుకు వస్తారు అని చెప్పి చాలాసార్లు పరామర్శాలు చెప్పడం జరిగింది. సార్ గారు కూడా ఈ 2-3 సంవత్సరాల్లో గమనించి మన బ్లడ్ బ్యాంక్ అయితే ఏదైతే సర్వీస్ చేస్తుందో, ఏ సోషల్ యాక్టివిటీస్ అయితే బాగా చేస్తుందో ఇవన్నీ ఆలోచించి సారు మాకు ఈ 2 రోజుల కింద చెప్పినాడు. నేను వస్తాను, ఖచ్చితంగా మన బ్లడ్ సెంటర్ని సందర్శిస్తాను, ప్లస్ నా ద్వారా 10 మందికి ఉపయోగపడుతుంటే నేను మాట్లాడడానికి కూడా నేను ముందుకు వస్తాను చెప్పి రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సార్ ఎంత బిజీ షెడ్యూల్ని కూడా ముందుగా ఈరోజు పర్వదినం, మహాశివరాత్రి పర్వదినం, ఈరోజు ఆ శివుడే మా బ్లడ్ సెంటర్కి వచ్చినట్టు నేను నిజంగా అనుకుంటున్నాను. అలాగే సార్ గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాను. గతంలో కూడా సారు ఈ బ్లడ్ బ్యాంక్ గురించి మాట్లాడడం జరిగింది. ఇంకోటి, మా మెగా అభిమానులకు అత్యంత అంటే మా పవర్ స్టార్ పక్కన ఎవరున్నా, మా పవర్ స్టార్తో ఉన్నా, ఆయనతో నటించిన మాకు అదంతా కుటుంబంతోనే సంబంధం. అలాగే మా శివరాజ్ సార్ కూడా మాకు మా పవర్ స్టార్ లెక్కనే మేము అందుకే మెగా అభిమానులు ఇంత ఆనందంగా ఈరోజు ఇంతమంది రావడం కూడా జరిగింది. నిజంగా మా బ్లడ్ సెంటర్కి వచ్చిన నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీశైలంలో ఘనంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రత్యక్షంగా పరిశీలించిన ఉన్నత అధికారులు. మహానందీశ్వర స్వామి దేవస్థానంలో మయూర వాహనంపై స్వామివారి ఊరేగింపు. శివనామ స్మరణతో మార్మ్రోగుతున్న నవనందుల నిలయాలు. భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్ల దర్శనాలు చేసుకొని తరిస్తున్న భక్తాదులు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ, శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. నంద్యాల బ్లడ్ సెంటర్ను సందర్శించి మేనేజర్ అచ్చు సేవలను అభినందించిన సినీ బుల్లితెర నటుడు సెల్వరాజ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.